కాకినాడలో శెట్టిబలిజ కార్తీక వన సమారాధనలో రగడ నెలకొంది. మంత్రి సుభాష్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. మంత్రి సుభాష్ మాట్లాడుతుండగా మరో వర్గం నేతలు అడ్డుకోవడంతో వివాదం రాజుకుంది. సంస్కారం లేని ఎదవలు పట్టించుకోవద్దు రండి. అలాగే ఇక్కడ ఇందాక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ సంస్కారహీనులు దూరంగా ఉంచండి, సంస్కారహీనులు దూరంగా ఉంచండి. దయచేసి సోదరులారా సంస్కారం లేని ఎదవలు పట్టించుకోవద్దు రండి. అలాగే కాకినాడలో శెట్టిబలిజ కార్తీక వన సమారాధనలో రగడ నెలకొంది. మంత్రి సుభాష్ సమక్షంలోని ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. మంత్రి సుభాష్ మాట్లాడుతుండగా మరో వర్గం నేతలు అడ్డుకోవడంతో వివాదం రాజుకుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తా ఉంది, ఏంటి వివరాలు? నవీన్, ఈ రోజు మధ్యాహ్నం కాకినాడ నగరంలో శెట్టిబలిజ కార్తీక వన సమారాధన భారీ స్థాయిలో జరిగింది. దీనికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా ఒక చోటకి వచ్చి పిక్నిక్ జరుపుకున్నారు. ఈ సమక్షంలో ముఖ్య అతిథిగా మంత్రి వాసంశ సుభాష్ ని వేదికపైకి ఆహ్వానించారు. ఈ క్రమంలో శెట్టిబలిజ వన సమారాధన ఎవరు చాలా సంతోషాన్ని పేర్కొన్న మంత్రి ఇటీవల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, అయితే ఇందులో ఒక వర్గానికి శెట్టిబలిజలో ఒక వర్గం మద్దతు పలుకుతూ సిద్ధం అనే సవాలు విసురుతుందని మంత్రి మాట్లాడుతూ ఇలాగ సిద్ధం అంటూ సవాళ్లు విసురుడు ఏమాత్రం సరికాదని మంత్రి మాట్లాడుతుండగానే వేదిక కింద నుంచి కొంతమంది మంత్రి మాట్లాడే పద్ధతి ఏమాత్రం బాగోలేదని, ఒక వర్గాన్ని శెట్టిబలిజ సమాజంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉందని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి తరఫున అనుచరులు కూడా ఏదైతే కింద నుంచి గొడవలు దిగారో వాళ్ళతో కూడా గొడవలు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు కూడా మాట పెరగడంతో ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు వచ్చి వాళ్ళందరినీ చెదరగొట్టారు. అయితే సుభాష్ వ్యాఖ్యల్ని కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్న శెట్టిబలిజలోనే కొంతమంది ఈ విధంగా పెడార్థాలు తీసు ఏమాత్రం మంచిది కాదని అక్కడికక్కడ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క మంత్రి కూడా జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని శెట్టిబలిజ సామాజిక వర్గాల్లో ఈ విధంగా విభేదాలు దారి తీసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అటువంటి ఎదవలను ఊరుకోకూడదని చెప్పి కూడా మంత్రి వ్యాఖ్యానించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదేమైనా కార్తీక వన సమారాధనలో ఇరు వర్గాలు కొట్టుకోవడం తీరా చర్చనీయాంశంగా ఉందని నేను చెప్పాలి. పవన్, థ్యాంక్ యూ అప్పారావు. ఉంచండి, సంస్కారహీనులు దూరంగా ఉంచండి. శెట్టిబలిజ వన సమారాధనకి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నాకు పేరు పేరున నమస్కారాలు. ఇద్దరు శెట్టిబలిజలు పోటీ చేస్తున్నప్పుడు ఏవైతే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్లకు దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు పోయి సిద్ధం అంటే అంతకన్నా చేతకంతనం ఇంకోటి ఉండదని నేను చెప్తా ఉన్నా. కుల సంఘాలని అక్కడ అడ్డు పెట్టుకోకూడదు. ఇద్దరు ఒకే కులం పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు ఎవరి పేరు ప్రస్తావించలేదు. గుమ్మడికాయలు దొంగంటే వచ్చాడు అక్కడ. కాకినాడ శెట్టిబలిజ వన సమారాధనకి నన్ను ఆహ్వానించిన పెద్ద